హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో మళ్ళీ ఇవాళ మీకు కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళ మనం అన్బాక్సింగ్ చేసే వీడియో ఏంటంటే ఫ్లిప్ 4. సో మనం ఆల్రెడీ సామ్సంగ్ ఫ్లిప్ 3 అయితే మనం అన్బాక్సింగ్ చేసాం. సో మనం ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ 4 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో రీసెంట్గానే మనం ఫోల్డ్ 4 కూడా మనం అన్బాక్సింగ్ చేసి మన ఛానల్లో పెట్టాను. ఎవరైతే చూడలేదో ఇంకా ఆ వీడియో ఒకసారి మీరు చూసేయండి. సో నాకు తెలిసినంత వరకు ఫ్లిప్ 4కి ఫ్లిప్ 3కి పెద్ద తేడా ఏం లేదు. బట్ బిల్ట్ క్వాలిటీ అండ్ కెమెరా పరంగా అండ్ మనకి చిప్ సెట్ కూడా చాలా మార్చారు మనం. సో ఒకసారి మనం కంప్లీట్గా చూసేద్దాం ఎలా ఉంది ఏంటి, డిజైన్ ఎలా ఉంది ఏంటి అని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సత్య మొబైల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫ్లిప్ 4 కూడా మనకి సత్య మొబైల్స్ నుంచి వచ్చింది డెమో పీస్. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. సేమ్ ఫ్లిప్ 3కి ఎలా అయితే ఉంటుందో ఫ్లిప్ 4 కూడా అలాగే ఉంది. సో మనం బాక్స్ ఒకసారి ఓవర్వ్యూ చూసేద్దాం. మనం కంప్లీట్గా గెలాక్సీ Z ఫ్లిప్ 4 అని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళు. మీరు చూడొచ్చు అక్కడ ఫ్లిప్ అని రాసి అయితే ఉంది. సో నేను ఒకసారి మీకు ఫోకస్ చేసి చూపిస్తున్నాను. సో నాకు తెలిసినంతవరకు ఛార్జింగ్ బ్రిక్ అయితే డంప్ చేశారు వీళ్ళు. ఇంకా మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఫ్లిప్ 3కి ఫ్లిప్ 4కి కూడా సేమ్ బాక్స్ అయితే అలాగే ఉంది. సో ఓవరాల్గా సైడ్ వ్యూ చూసుకుంటే మనకి గెలాక్సీ ఫ్లిప్ 4 అని చెప్పేసి మెన్షన్ చేశారు సైడ్ని. అండ్ ఇంకా బాక్స్ అయితే చాలా స్లీక్గా ఉంది. ఛార్జింగ్ బ్రిక్ లేదు కాబట్టి కింద వచ్చేసరికి IMEI నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. సో డెమో పీస్ కాబట్టి డెమో ఉంది. సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ అని ఉంది. అప్పర్ పట్టు ఏం లేదు, క్లీన్ స్లేట్. సో ఇక్కడికి వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు మనకి. సో జనరల్ స్పెసిఫికేషన్స్, వెయిట్ ఎంత, ప్రైస్ ఎంత ఏంటి అనేది. సో ఓవరాల్గా వ్యూ చూస్తే ఈ విధంగా అవుతుంది. సో ఇది ఒక వైలెట్ కలర్. సో మనం ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి మనం బాక్స్లో ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ అవన్నీ చూసేద్దాం ఒకసారి. సో ఫోన్ అయితే మనకి ర్యాప్ చేసి అయితే ఉంది. సో వీళ్ళు ఫ్లిప్ 4లో అయితే మనకి మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. సో 4లో అయితే మనకి మాన్యువల్ గైడ్ అయితే ఇవ్వలేదు. ఒకసారి మనం మాన్యువల్ గైడ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపే ఉంటాయో. సో నాకు తెలిసిన నార్మల్ స్టఫ్ అయితే ఉంటుంది, చాలా స్టఫ్. సో ఛార్జింగ్ కేబుల్ CP అయితే చూసుకోవచ్చు మీరు. సో అదొకసారి చూడొచ్చు. అండ్ అదొక పక్కన పెట్టేస్తే మనకి ఇంకా సామ్సంగ్ క్విక్ గైడ్ అయితే ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్. సో ఇవన్నీ కామన్. సో మీరు చూడొచ్చు అవన్నీ. సో అవి కూడా ఇంకేం లేదు. లోపల నాకు తెలిసిన సిమ్ ఇంజెక్షన్ టూల్ అయితే ఇస్తారు. సో అంతే. సో అవి లోపల పెట్టేద్దాం. సో ఛార్జింగ్ కేబుల్ కూడా లోపల పెట్టేద్దాం మనం. సో ఒకసారి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకేమైనా కంటెంట్స్ అయితే చూసేద్దాం మనం. సో ఫోన్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఫోన్ ఒకసారి మనం అన్రాప్ చేద్దాం. సో ఫోన్ డిజైన్ అయితే చాలా బాగా డ్యూయల్ టోన్తో చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు. సో నాకు తెలిసినంతవరకు ఇంకేమీ లేదు. ఫోన్ కూడా చాలా స్లీక్గా ఉంది. సేమ్ ఫ్లిప్ 3 ఫీల్ అయితే వస్తుంది. సో ర్యాప్ అయితే తీసేద్దాం. మొత్తం కంప్లీట్ ర్యాప్ తీసేసి ఫోన్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం మనం. సో ర్యాప్ అయితే తీసేసాను. సో అది బాగా బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో ఫోన్ ఓవరాల్ వ్యూ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్లో కూడా చాలా బాగుంది. అండ్ డిజైన్ పరంగా అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో మీరు చూడొచ్చు కంప్లీట్ డిజైన్ చేంజ్ అంతా చాలా బాగుంది. సో డ్యూయల్ టోన్ అయితే వచ్చింది అండ్ కెమెరా సెటప్ కూడా చాలా మార్చారు వీళ్ళు. సేమ్ సామ్సంగ్ S22 అల్ట్రా ఎలా ఉందో అలాగే డిజైన్ చేశారు. సో మొత్తం డిజైన్ పరంగా చూసుకుంటే చుట్టూరు మెటల్ బాడీ అండ్ చాలా స్మూత్ అయితే ఉంది. సో ఫోన్ అయితే చాలా స్మూత్ అండ్ స్లీక్గా అయితే ఉంది. సో ఒకసారి ఆన్ చేసేద్దాం మనం. సో ఆన్ చేసేసి చూద్దాం మనం కంప్లీట్గా ఫోన్ ఎలాగుంది ఏంటి అనేది. సో చూడొచ్చు మీరు సామ్సంగ్ గెలాక్సీ అని వచ్చింది. సో ఆన్ అయింది. సో దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఇది 6.7 ఇంచెస్ స్క్రీన్తో అయితే వచ్చింది. AMOLED డిస్ప్లే అయితే వచ్చింది. ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే వచ్చింది అండ్ 1200 నిట్స్ పీక్ అయితే వచ్చింది. మీరు చూసుకోవచ్చు 6.7 ఇంచెస్ స్క్రీన్ అది. సో స్క్రీన్ మాత్రం మనకి చాలా బాగుంది. సో సేమ్ ఫ్లిప్ 3కి ఎలా ఉందో అలాగే ఉంది. మీరు చూసుకోవచ్చు. సో నాకైతే ఫ్లిప్ 3కి ఫ్లిప్ 4కి పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేవు. బట్ ఓవరాల్ వ్యూ అయితే బాగుంది. సో సైడ్ వచ్చేసరికి సైడ్ ఫింగర్ ప్రింట్. సో అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు. సో కింద వచ్చేసరికి స్పీకర్ గిల్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్స్ అయితే ఇచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ ఇచ్చారు. అండ్ పైన వచ్చేసరికి మనకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు. సో బట్ ఏంటి అంటే మనకి అండర్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చేస్తే భలే ఉండేది. సో బట్ అది మేజర్ చేంజ్ చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే సిమ్ ఎజెక్షన్ స్లాట్ అయితే ఇచ్చారు మనకి. సో దీన్ని డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి చెప్పినట్టే 6.7 ఇంచెస్ స్క్రీన్ అది అన్ఫోల్డ్ చేస్తే. సో ఫోల్డ్ చేస్తే కనుక 1.9 ఇంచెస్ స్క్రీన్ అది. సేమ్ ఫ్లిప్ 3లో అలా ఉంది అలాగే ఉంది. బట్ డిజైన్ పరంగా చూసుకుంటే అండ్ స్క్రీన్ పరంగా చూసుకుంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఫోల్డింగ్ కూడా చాలా యూనిక్గా జరుగుతుంది. అది చూసుకోవచ్చు. అది 1.9 ఇంచెస్ స్క్రీన్ అది. సో అది కూడా AMOLED 2X డిస్ప్లే గురించి AMOLED డిస్ప్లే వస్తుంది. సో
యా ఫైన్. వెనకాల బ్యాక్ కూడా మనకి ఇంతకు ముందు కొంచెం స్క్రాచ్ ప్రూఫ్ కాదు, ఇప్పుడు స్క్రాచ్ ప్రూఫ్ అయితే ఇచ్చారు మనకి. సో ఓవరాల్ కాంపాక్ట్ డిజైన్ అండ్ సేమ్ ఫ్లిప్ 3 ఎలా ఉందో అలాగే ఉంది. సో వెయిట్ కూడా చాలా తక్కువే ఉంది, సేమ్ ఫ్లిప్ 3 ఎలా ఉందో అలాగే ఉంది. సో మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు, చాలా చాలా మైన్యూట్ చేంజెస్ అయితే చేశారు వీళ్ళు ఫ్లిప్ 3కి ఫ్లిప్ 4కి. సో వన్ హ్యాండ్ అండ్ డ్యూయల్ టోన్, యా చాలా బాగుంది, హ్యాండీగా ఉంది అండ్ చాలా స్మూత్గా అయితే ఉంది ఫోన్. సో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం దీని ఓఎస్ ఏంటి మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దాం. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను నేను. సో అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళాను నేను. సో అబౌట్ ఫోన్లో మీరు చూడొచ్చు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం మనం ఒకసారి. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూసుకుంటే ఇంకా ఓఎస్ వచ్చేసరికి Android 12 అండ్ దీని యూఐ వచ్చేసరికి UI 4.1.1. సో సామ్సంగ్ నుంచి వచ్చిన యూఐ ఇది. సో అంతే. అండ్ దీని చిప్ సెట్ వచ్చేసరికి Qualcomm Snapdragon 8+ Gen 1, సేమ్ Fold 4 లాగా ఉంది ఇది కూడా అంతే. అండ్ సిపి వచ్చేసరికి Octa Core అండ్ జీపీ వచ్చేసరికి Adreno 730. సో ఫోన్ అయితే నాకు డిజైన్ పరంగా చాలా బాగా నచ్చింది. అండ్ డిజైన్ అండ్ కెమెరా సెటప్ కూడా చాలా మార్చారు వీళ్ళు. సేమ్ X22 అల్ట్రా డిజైన్ ఇచ్చారు కెమెరా సెటప్. సో ఆ బంప్స్ అనేవి చుట్టూరు ఉన్న బంప్ తీసేసి మొత్తం బాడీకే పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఆ డ్యూయల్ టోన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. కెమెరా సెటప్ మీరు చూసుకోవచ్చు, కెమెరా సెటప్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో డ్యూయల్ కెమెరా సెటప్లో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. సో మీరు అది చూడొచ్చు ఒకసారి డ్యూయల్ కెమెరా సెటప్. సో దీన్ని కెమెరా లెన్స్ అయితే మార్చారని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. సేమ్ ఫ్లిప్ 3లా ఉందా సేమ్ అంతే. అండర్ స్క్రీన్ కెమెరా అది మీరు చూడొచ్చు కంప్లీట్గా. సో ఓవరాల్గా పెద్ద చేంజెస్ ఏం లేకపోయినా అండ్ చిప్ సెట్ పరంగా చేంజెస్ చేశారు వీళ్ళు. అండ్ స్క్రీన్ కూడా కొంచెం బ్రైటర్గా ఉంది ఫ్లిప్ 3తో పోలిస్తే. అండ్ డిజైన్ పరంగా చాలా బాగుంది. అండ్ మేజర్లీ అండ్ ఫోల్డింగ్ ఆప్షన్ ఎక్కువ మార్చారు వీళ్ళు. ఫోల్డ్కి అయినా సరే ఫ్లిప్ 4కి అయినా సరే ఫోల్డింగ్ ఆప్షన్ అనేది సంథింగ్ లైక్ స్క్రూస్ తీసేసి వాళ్ళు చేశారు. సో కెమెరా సెటప్ మీరు చూసుకోవచ్చు. సో అది బ్యాక్ కెమెరా అది. సో అండ్ సెల్ఫీ కెమెరా కూడా చూడవచ్చు మీరు, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. సో ఇందులో వచ్చేసరికి వీడియో 4K at 30 frames 60 frames అండ్ 1080p at 60 frames 240 frames అండ్ 720 at 960 frames అయితే రికార్డ్ చేయొచ్చు. సో అండ్ చూసుకోవచ్చు మీరు ఆ స్క్రీన్ 1.9 inches స్క్రీన్ అయితే ఇచ్చారు మనకి. సేమ్ ఫ్లిప్ 3కి ఎలాగ ఉందో అంత తేడా ఏం లేదు. బట్ డిజైన్ పరంగా మేజర్ చేంజెస్ అయితే వచ్చాయి. సో ఫోన్ సో ఇంకా దీంట్లో 5G అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్స్ సేమ్ యాజ్ యూజువల్ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో ఇందులో మేజర్ చేంజ్ వచ్చేసి ఏంటంటే మనకి బ్యాటరీ అయితే మార్చారు. సో బ్యాటరీ వచ్చేసరికి 3700 అయితే ఇచ్చారు. సో ఫ్లిప్ 3 వచ్చేసరికి ఏంటంటే 3300 బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50% in 30 minutes అని చెప్పేసి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ అయితే 15 watts అండ్ రివర్స్ ఛార్జింగ్ అయితే 4.5 watts సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో కలర్స్ వచ్చేసరికి బోరా పర్పుల్, వైట్ అండ్ పింక్, గోల్డ్, బ్లూ, ఎల్లో, వైట్, నావీ, కాకి, రెడ్. సో చాలా కలర్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సో ఫోన్ పరంగా పెద్ద చేంజెస్ ఏం లేవు. బట్ ఏంటి అంటే కొంచెం డిజైన్ పరంగా అయితే చేంజెస్ చేశారు వీళ్ళు. కొంచెం స్క్రీన్ స్మూత్నెస్ కానీ ఇది కానీ. సో ఫ్లిప్ 4లో వచ్చేసరికి ఏంటంటే స్క్రీన్ రిఫ్రెష్మెంట్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hz రిఫ్రెష్ మధ్యలో చేంజెస్ అయితే ఉంటాయి. సో మనకు ఓన్లీ 120 Hz రిఫ్రెష్మెంట్ రేటే అవుతుంది అన్నట్టు కాదు. సో యాప్ బట్టి మన రిఫ్రెష్మెంట్ రేట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో అదొక ప్లస్ పాయింట్ ఇందులో చెప్పుకోవాలి. అండ్ ఇంకా డిజైన్ పరంగా ఒకటి మార్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మనకి చిప్ సెట్ అయితే చాలా చేంజెస్ చేశారు. సో చిప్ సెట్ వచ్చేసరికి Snapdragon 8+ Gen 1 అయితే ఇచ్చారు. సో 4 nanometer మీద. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో సేమ్ 85.4% స్క్రీన్ టు బాడీ రేషియో. అండ్ డిజైన్ పరంగా మీరు చూడవచ్చు డ్యూయల్ టోన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో పర్పుల్ కలర్ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఏమైనా అప్గ్రేడ్స్ చేసున్నా, కెమెరాలో అప్గ్రేడ్స్ చేసున్నా, వేరే దాంట్లో అప్గ్రేడ్స్ చేసున్నా సరే బాగుండేది. బట్ పెద్ద అప్గ్రేడ్స్ ఏం చేయలేదు వీళ్ళు. సింపుల్ చిప్ సెట్ అప్గ్రేడ్స్తో ఇంటర్నల్గా అప్గ్రేడ్స్ చేసి మనకి ఇచ్చారు. సో ఇందులో మేజర్ పాయింట్ ఏంటంటే చుట్టూ మనకి ఓవరాల్ అరౌండ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే కొంచెం డ్రాప్ పడినా సరే కింద కొంచెం బేర్ చేసేటట్టు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్క్రాచ్ రెసిస్టెన్స్ అయితే ఇచ్చారు. సో మీరు చూడవచ్చు ఫోన్ కూడా మనకి ఫోల్డ్ చేసినా సరే అంత పెద్దగా తెలియట్లేదు. బట్ ఫ్లిప్ 3లో అయితే ఫోల్డ్ చేస్తే మాత్రం మనకి
కొంచెం మధ్యలో ఉన్న లైన్ అనేది క్లియర్గా తెలిసేది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం లైన్ అనేది క్లియర్గా తెలియట్లేదు. సో మొత్తం ఓవరాల్ స్క్రీన్ లాగా ఉంది. బట్ అండర్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చేసి ఉంటే ఇంకా అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో ఓవరాల్గా ఫోన్ అయితే ఓకే, ఫైన్. సో అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే కనుక ఫ్లిప్ 3 నుంచి ఫ్లిప్ 4కి ఫైన్ అప్గ్రేడ్ అవ్వచ్చు. లేదు మనకి అంత చేంజెస్ లేవు అనుకుంటే కనుక అప్గ్రేడ్ అవ్వకపోవచ్చు. సో మై రికమెండేషన్ ఏంటంటే ఎవరికైతే చిప్సెట్ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదంటే ఫ్లిప్ 3నే తీసుకోవచ్చు. సో నా రికమెండేషన్ 50-50%, మీ డిసిషన్ బట్టి ఉంటుంది. బట్ ఫోన్ అయితే ఓవరాల్గా సోగా ఫ్లిప్ 3 మీద కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.